హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షుగర్ ఫ్రీ క్రియేషన్. ఈరోజు ఈ వీడియోలో ఒక సూపర్ హారర్ మూవీస్ వచ్చానండి. అదే జర్న్. అంటే ఇది ఒక మరాఠీ సినిమా అనమాట. ఈ సినిమా అనీస్ బాజ్మీ గారి ప్రొడక్షన్లో తయారైంది. సూపర్ డూపర్గా హిట్ అయింది అనమాట బాక్స్ ఆఫీస్లో. ఎందుకంటే ఈ స్టోరీ టెల్లింగ్ కానివ్వండి, ఆ పెర్ఫార్మెన్స్లు కానివ్వండి, బ్లాక్ మ్యాజిక్ మీద తీసినటువంటి సినిమా అనమాట. అంటే చేతబడులు వీటన్నిటి మీద తీసినటువంటి సినిమా అనమాట ఇది. ఏంటి మరాఠీ సినిమా అని ఆశ్చర్యపోతున్నారా? సినిమాకి లాంగ్వేజ్తో పనే ఉందండి. యూనివర్సల్ సబ్జెక్ట్ ఇది. అందులోనూ హారర్ సినిమా. హారర్ సినిమాకి ఏ లాంగ్వేజ్ అయితే ఏంటి, భయపెడుతుంటాయి, మనం భయపెడుతుంటాము, నవ్విస్తుంటాయి, వాళ్ళు నవ్వకపోయినా మనం నవ్వుతూ ఉంటాము. ఆ భయపెట్టేదే మనం నవ్వుతూ ఉంటాము, మళ్ళా చూస్తాము, మళ్ళా నవ్వుకుంటూ ఉంటాం, అందరికీ చెబుతాము, మళ్ళీ మనం నవ్వుకుంటాం. ఇదే కదండి. అంతే కదా, హారర్ సినిమాలు అంటే పిల్లలు పెద్దలు అందరూ కలిసి చూస్తూ ఉంటారు. అలాంటి ఒక మంచి సినిమాని నేను ఇక్కడ తీసుకొచ్చాను అనమాట. ఇది మరాఠీ సినిమా అని చెప్పాను కదా మీకు. దీని మొదలైన గురించి చెప్పుకుందాం. ఒక తల్లి, ఒక కూతురు, సింగిల్ మదర్ అనమాట. హస్బెండ్ గురించి అడగండి, తండ్రి గురించి అడగండి, ఎందుకంటే దానికి ఒక పెద్ద స్టోరీ ఉంటుంది, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆ రోజు ఆ పాపని స్కూల్కి పంపిస్తుంటుంది, వస్తూ ఉంటుంది అనమాట. ఇలా ఉండగా వీళ్ళ పూర్వీకులు వాళ్ళకి ఒక ఉమ్మడి ఆస్తిగా ఒక బిల్డింగ్ ఉంటుంది, ఒక పురాతన బంగ్లా ఉంటుంది. చూసారా, అప్పుడు మీకు ఏదో గుర్తుకు వచ్చేస్తుంది పురాతన బంగ్లా అని. ఏ సినిమా అయినా అదే కదండి. ఒక బంగ్లా ఉంటుంది, ఆ బంగ్లాకి వెళుతూ ఉంటారు, అక్కడ ఒక దెయ్యం ఉంటుంది, ఆ దెయ్యం పెట్టేటువంటి కష్టాలు, ఒక్కొక్కరు చనిపోవటం, ఇదే కదా. కానీ ఇది అలా కాదు, వినండి చెప్తున్నాను. ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీని ఎప్పటి నుంచో తాతల కాలం నుంచి ఉంది కదా, ఇది అమ్మేద్దాము, అమ్మేస్తే తల కాస్త వస్తుంటుంది, సో అమ్మేస్తున్నాం కదా అని చెప్పేసి ఒక సెండ్ ఆఫ్ ఇద్దాము, అందరం కలిసి ఒక సెలబ్రేట్ చేసుకుందాము, అక్కడ ఒక రాత్రి లాంటిది, ఒక 2-3 రోజులు అక్కడ గడుపుదాము, అందరం కలిసి అని చెప్పేసి నిర్ణయించుకొని అందరూ వెళ్తారన్నమాట. అక్కడికి ఈ తల్లి కూతురు కూడా వెళ్తారన్నమాట. ఇక వెళ్ళిన దగ్గర నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుందన్నమాట. మీరు ఎక్స్పెక్ట్ చేసిందే. అక్కడ అన్నీ జరుగుతూ ఉంటాయి, రకరకాల వింతలు విడ్డూరాలు జరుగుతూ ఉంటాయి, భయపెడుతూ ఉంటాయి, ట్విస్ట్లు ఉంటాయి, టర్న్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి అనమాట. అదే ఈ సినిమా అనమాట. సో ఏముంది సినిమా అని అనుకుంటున్నారా? కానీ ఉందండి. కానీ ఎండ్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. కానీ సినిమా చూస్తున్నంతసేపు ఏవేవో సినిమాలు గుర్తుకొస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ ఎన్ని గుర్తుకొచ్చినా ఏమి జరిగినా కానీ దీంట్లో ఒక ఆర్టిస్టు నిలబెడదు సినిమా అనమాట. ఆమె అమృత సుభాష్. ఈమె కర్త కర్మ క్రియ అనమాట. సో నిలబెట్టిన సినిమా అంటే ఈమె కోసం సినిమా చూడవచ్చు. ఈమె యాక్చువల్ చెప్పాలంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి వచ్చిన ఆమె. లవ్ స్టోరీస్లో యాక్ట్ చేసింది, తర్వాత చిన్న చిన్న పాత్రలు చేసింది, టీవీలో షోస్ చేసింది, స్టేజ్ ఆర్టిస్ట్ ముఖ్యంగా అద్భుతంగా చేసింది అనమాట. ఆమె కోసం సినిమా చూడాలి. అబ్బాబాబా ఎంత బాగా. అలాగే ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది, అనిత డేటు. ఈ అమ్మాయి కూడా అద్భుతంగా చేసింది. వీళ్ళు నిలబెట్టారు అనమాట సినిమా. ఇంత మంచి సినిమాని, ఒక హారర్ ఫ్లిక్ని మనకి రాసి డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ హృషికేష్ గుప్తా అనమాట. చాలా అద్భుతంగా డీల్ చేశాడు ఈ స్టోరీని. సో ఇది జీ తెలుగులో వస్తుంది, స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. మీరు తప్పకుండా చూడవలసినటువంటి మంచి సినిమా. అన్ని సినిమాలకి క్షుద్ర విద్యలు, చేతబడి, అన్ని రకాలవి ఉంటాయి. హారర్ ఫ్లిక్ అనమాట. అన్నీ హారర్ ఫ్లిక్ అంటే అన్నీ ఉంటాయి కదా. చేతబడులు, క్షుద్ర విద్యలు, మాంత్రిక తాంత్రిక అనేటువంటి ఎఫెక్ట్లు అన్నీ కూడా కోకొలలుగా ఉంటాయి అనమాట. ఎన్ని ఉన్నా కానీ దీంట్లో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఎలిమెంట్ ఒకటి రన్ అవుతుంటుంది. అదే ఆ ఎండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కోసం మీరు వెయిట్ చేయాలి, చూడాలి. తప్పనిసరిగా చూసి మీరు ఎంజాయ్ చేయాల్సింది, భయపడాల్సిన సినిమాని నేను రికమెండ్ చేస్తున్నాను. ముఖ్యంగా ఇది హారర్ సినిమా అనుకుంటారు అందరూ కూడా. హారర్ సినిమా మాత్రమే కాదు, ఇది ఒక సైకలాజికల్ డ్రామా. అంటే రకరకాల విచిత్ర మనస్తత్వాలతో కూడినటువంటి ఒక హారర్ ఫ్లిక్ అనమాట. సో మస్ట్ వాచ్ మూవీని మీకు రికమెండ్ చేస్తున్నాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అలాగే వీడియో మొత్తం చూశారు కదా, సబ్స్క్రైబ్ చేశారా అండి? ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా నచ్చింది అనుకోండి, నా వీడియోస్ని, నా ఛానల్ని అందరికీ రికమెండ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.